మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా సంఖ్య ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలిలు చూసుంటారు కదా అనంత్ గారు. చూసారా అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో ఎవరి శైలి మీకు బాగా, ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు, ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపుచ్చే అంటారు కదా, అదే ఆవు తోకలాగా. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చేతి దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం, మనకేదో తడతది. మన అంతరంగాలు తరంగాలు రంగాలు గాలు అలా. ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు బాత్రూమ్. అర్థమైంది. ఇలా సాధన చేసి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది చెప్పాను. అర్థమైంది. అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల, అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా. అవును, కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంట అయింది, పంటను తీసుకుని. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి, సిగ్గుని తీసుకుని. సిగ్గంతా సీర గట్టింది, చీరను తీసుకుని. సీరలో సందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది నారప్ప పాటలో. కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి, కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా, నారి అంటే ఆ స్త్రీ వనిత, పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేఖానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదావరి కలవరం వరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం పక్కన వస్తే చేఖానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన? దేవదేవం భజే. నన్ను పండితులు అన్నారా? మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే. సంగీతం నేర్చుకున్నామండి, అది తల్లిదండ్రుల భిక్ష. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాళ్ళ రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాళ్ళ గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు అలా. సో ఇసి ఖుషిమే. మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు. అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలురే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్సుకి పండగే జూంబరే ఏ కొండాలైనా పిండి చేసే కండలున్నోడే గండాలైనా దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారుమారేంగే తార్మార్ తక్కరుమార్ తార్మార్ తక్కరుమార్ వస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. మీరు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ దశకం నుంచి, అదే 19 ఏళ్ళు దగ్గర 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు, గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే
రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు 10 అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటి కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా, ఇన్ఫాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై కదా కారణం అండి. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత? 1990లో 3,000 కాసు, ఇప్పుడు ఎంత? 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా, పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అవును సార్. ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్ చెప్పకూడదు అని ఏముంది, అది తెలిసి అంటే తీసుకుంటే అది అది ఏ రూపంలో తీసుకున్నారో మనకు తెలియదు. అది వైట్ ఎంతో తెలియదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి, కరెక్ట్ పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద అలాంటి సమాచారం కూడా ఉంది.